నమస్కారం స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం। ఈ రోజు సుఖీభవలో దృష్టిపై షుగర్ దాడి, వేసవిలో అమృత జలం, ముక్కుకు సర్జరీ ఎప్పుడు, వేసవిలో ఎలాంటి వ్యాయామాలు చేయాలి, ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్। చాలా కాలంగా మధుమేహంతో బాధపడుతున్నప్పుడు దాని ప్రభావం మన శరీరంలోని అన్ని అవయవాలపైన తప్పనిసరిగా ఉంటుంది। ముఖ్యంగా 10 ఏళ్లకు మించి మధుమేహం ఉన్నప్పుడు నాడీ వ్యవస్థ బాగా బలహీనమవుతుంది। ఇలాంటప్పుడు కంటి లోపల కూడా నరాలు దెబ్బతిని చూపు బాగా మందగించే అవకాశం ఉంటుంది। దీన్నే మనం డయాబెటిక్ రెటినోపతిగా పిలుస్తాం। దృష్టిని కబళించే షుగర్ జబ్బు గురించి ఇప్పుడు తెలుసుకుందాం। మీకు తెలుసా, మధుమేహుల సంఖ్యలో ప్రపంచంలో మనదే అగ్రస్థానం। దాదాపు 3 కోట్ల మంది భారతీయులు షుగర్ బారిన పడ్డారంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు। సైలెంట్ కిల్లర్గా పేరొందిన మధుమేహం నియంత్రణలో లేకపోతే కాలిపాదం దగ్గర నుంచి కంటి చూపు దాకా అనేక అవయవాల్ని అది దెబ్బతీస్తుంది। కంటి చూపు విషయానికొస్తే మధుమేహం ప్రధానంగా కంట్లో దృష్టి కేంద్రీకృతమయ్యే రెటీనా మీద దాడి చేస్తుంది। దీంతో రెటీనాలోని రక్తనాళాలు దెబ్బతిని కంటి చూపు క్రమంగా మసకబారి పరిస్థితి చివరకు అంధత్వం దాకా పరిణమించవచ్చు। మధుమేహ వ్యాధి వల్ల వచ్చే రెటీనా సమస్యనే రెటినోపతి అంటారు। ఇందులో టైప్ 1 డయాబెటీస్ అని, టైప్ 2 డయాబెటీస్ అని ఉంది। టైప్ 1 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ మీద ఆధారపడిన వాళ్ళు, టైప్ 2 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ కాకుండా ఈ ట్యాబ్లెట్స్ మీద ఆధారపడిన వాళ్ళు। ఈ టైప్ 1 డయాబెటీస్ 20 ఏండ్లుగాన ఉంటే ప్రతి వారికి డయాబెటిక్ రెటినోపతి ఉంటుంది। అలానే టైప్ 2 డయాబెటీస్ దరిదాపు 20 సంవత్సరాలు ఉంటే 60% మందికి డయాబెటిక్ రెటినోపతి వస్తుంది। ఈ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ పెరిగినప్పుడు ఒక ఎంజైమ్ కైనేజ్ అనే ఎంజైమ్ రిలీజ్ అయ్యి చిన్న రక్తనాళాలు, దీన్నే కేశ రక్తనాళాలని క్యాపిల్లరీస్ అంటారు। ఈ క్యాపిల్లరీస్లో ఎండోథీలియం అనే ఒక సెల్, పెరిసైట్ అనే ఒక సెల్, 2 సెల్స్తో తయారై ఉంటుంది। ఈ పెరిసైట్ అనేది ఎక్కువ గ్లూకోజ్ ఉన్నప్పుడు డ్యామేజ్ జరుగుతుంది। ఈ ఎప్పుడైతే పెరిసైట్స్ వెళ్ళిపోతాయో అప్పుడు ఈ రక్తనాళాలకు కంట్రోలింగ్ కెపాసిటీ పోతుంది। అప్పుడు కంట్రోలింగ్ కెపాసిటీ పోయినప్పుడు రక్తనాళాలు ఉబ్బడం కానీ, దాన్నే అన్యూరిజం అంటాం, ఆ రక్తనాళాలు పగలిపోవడం కానీ బ్రేకేజ్ ఆఫ్ ది క్యాపిలరీస్ అని, లేక రక్తనాళాలు కంప్లీట్గా మూసుకుపోవడం కానీ జరుగుతుంది। కంప్లీట్గా మూసుకుపోయినప్పుడు దాన్ని క్యాపిలరీ డ్రాప్ అంటాం। ఈ క్యాపిలరీ డ్రాప్ ఉన్నప్పుడు దానికి సంబంధించిన టిష్యూకు రక్తం సప్లై ఆగిపోయి ఆ టిష్యూ డ్యామేజ్ జరుగుతుంది। ముఖ్యంగా ఈ రెటీనాకు బ్రెయిన్ లాగా ఎక్కువ ఆక్సిజను, ఎక్కువ న్యూట్రిషన్ అవసరం। అలాంటప్పుడు ఈ చిన్న రక్తనాళాలు డ్యామేజ్ జరిగినప్పుడు ఈ రెటీనా డ్యామేజ్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది। దీనివల్ల రెటీనా డెత్ కానీ, రెటినల్ ఫంక్షన్ ఆల్టర్ కావడం కానీ, ఈ బ్లడ్ వెజల్ నుంచి రక్తం లీక్ కావడం కానీ, ఫ్లూయిడ్ లీక్ కావడం కానీ జరిగిపోయి చూపు మందగించడము, చూపు కంప్లీట్గా పోవడము జరుగుతూ ఉంటుంది। మధుమేహం ఉన్న అందరిలో ఈ కంటి సమస్యలు వస్తాయా అంటే అందరికీ వస్తాయని చెప్పలేం। కానీ షుగర్ 10 ఏళ్లకు మించి ఉంటే అది మెల్లగా కంటి రెటీనాలోని రక్తనాళాలను దెబ్బతీస్తుంది। దీంతో రక్తనాళాలు లీక్ కావడం ఫలితంగా రెటీనాలో వాపు రావడం, రెటీనాపై చారలు, మచ్చల్లాంటివి ఏర్పడి చూపు మసకబారుతుంది। కొన్నిసార్లు రెటీనాలో కొత్త రక్తనాళాలు కూడా పుట్టుకొచ్చి చిట్లిపోయే ప్రమాదం ఉంది। ఇలాంటప్పుడు కూడా దృష్టికి తీవ్ర విఘాతం కలుగుతుంది। ఈ డయాబెటిక్ రెటినోపతి సమస్యతో వచ్చిన చిక్కేమిటంటే దీనిని అంత సులువుగా గుర్తించడం సాధ్యం కాదు। కళ్ల ముందు ఏవో కదులుతున్నట్లు అనిపించడం, చదవడంలో, దగ్గరి వస్తువులను చూడటంలో ఇబ్బంది అనిపించడం అనేవి డయాబెటిక్ రెటినోపతి తొలి దశలో కనిపించే లక్షణాలు। అందుకే మధుమేహం దీర్ఘకాలికంగా ఉన్నవాళ్లు 6 నెలలకొకసారైనా
కంటి చెకప్ చేయించుకోవడం అవసరం. డయాబెటిక్ రెటినోపతి 5 years ఉంటే ఛాన్స్ ఆఫ్ రెటినోపతి 3%, whereas diabetes of 10 years రెటినోపతి 50%, diabetes of 20 years 60 and above%, diabetes of 40 years ఆల్మోస్ట్ ఆల్. డయాబెటీస్తో పాటే బీపీ ఉండడం, హైపర్ టెన్షన్ ఉండడము, రక్తపోటు ఉండడము, తర్వాత మోర్ డేంజరస్ లిపిడ్స్ అంటే కొలెస్ట్రాల్ అని, ట్రైగ్లిజరైడ్స్ అని. సో కొవ్వు శాతం, రక్తంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటే రెటినోపతి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలానే కిడ్నీ డిసీజ్ కానీ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్లకు, డయాబెటీస్ ఉన్న వాళ్లకు రెటినోపతి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా ముఖ్యమైనది స్మోకింగ్. ఈ డయాబెటీస్ వాళ్ళు స్మోకింగ్ ఉంటే రెటినోపతి వచ్చే అవకాశం ఎక్కువ. సో కాబట్టి ఈ రెటినోపతి రాకూడదు, డయాబెటీస్ ఆల్రెడీ డయాగ్నోసిస్ ఉంది అంటే, ఒకటి స్ట్రిక్ట్ కంట్రోల్ ఆఫ్ బ్లడ్ గ్లూకోజ్ను కంట్రోల్ పెట్టడము, బీపీ ఉంటే కంట్రోల్ పెట్టడము, లిపిడ్స్ ఉంటే దాన్ని తగ్గించుకోవడము, స్మోకింగ్ ఉంటే అవాయిడ్ చేయడము, తర్వాత ఈ అసోసియేటెడ్ కిడ్నీ అండ్ హార్ట్ డిసీజ్ ఉంటే దానికి తగిన చికిత్స తీసుకోవడము ఉంటే రెటినోపతిని పోస్ట్పోన్ చేయడం కానీ తగ్గించడం కానీ ఉంటుంది. డయాబెటిక్ రెటినోపతిని నిర్లక్ష్యం చేస్తే అది కంట్లో శుక్లాలను తెచ్చిపెట్టవచ్చు. అలాగే కంట్లో గ్లకోమాకు కారణమవ్వచ్చు. మరొక ప్రధానమైన విషయం ఏమిటంటే, ఈ సమస్యలో కోల్పోయిన చూపును తిరిగి తీసుకురావడం సాధ్యం కాదు. అందుకే మధుమేహులు కంటి చూపు విషయంలో ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. రక్తంలో షుగర్ స్థాయిని కంట్రోల్లో పెట్టుకోవాలి. బీపీని కూడా నియంత్రణలో పెట్టుకోవాలి. మంచి ఆహారం తీసుకోవాలి. నిత్యం వ్యాయామం చేయాలి. ప్రతి డయాబెటిక్ పేషెంట్కు కంపల్సరీగా తప్పనిసరిగా డయలటేషన్ అవసరమండి. డయలటేషన్ అంటే కంటి పాపను పెద్దగా చేయడం, కంటిలో చుక్కల మందు వేసి దరిదాపు అర్ధగంట నుంచి 45 నిమిషాలు వెయిట్ చేసి 45 నిమిషాల తర్వాత డీటెయిల్డ్ ఫండస్ ఎగ్జామినేషన్ అంటాం. ఈ ఫండస్ ఎగ్జామినేషన్ను ఫండోస్కోపీ అంటాం. ఈ ఫండోస్కోపీకి డైరెక్ట్ ఆఫ్థల్మోస్కోపీ అని, ఇండైరెక్ట్ ఆఫ్థల్మోస్కోపీ అంటాం. సో ముఖ్యంగా ఇండైరెక్ట్ ఆఫ్థల్మోస్కోపీ చేసి ఫండస్లో ఏమైనా రక్తనాళాలు చిట్లుతున్నాయా, రక్తనాళాలు ఉబ్బి ఉన్నాయా, కొత్త రక్తనాళాలు పుట్టుకొస్తున్నాయా, డాట్ హిమరేజెస్ చిన్న చిన్న రక్త మరకలు ఉన్నాయా, లేదంటే ఎగ్జుడేట్స్ ఆర్ కాటన్ వూల్ స్పాట్స్ అంటాం. ఇలాగా వైట్ స్పాట్స్ అందులో రెటినాలో ఉన్నాయా అని గమనిస్తుంటాం. రెండోది అవసరమైనప్పుడు స్ట్రిట్ ల్యాంప్ ఎగ్జామినేషన్ చేస్తుంటాం. ఇంకా మూడోది ఇంకా అవసరమైన వాళ్లకు యాంజియోగ్రఫీ, దీనినే ఫండస్ ఫ్లోరసిన్ యాంజియోగ్రఫీ అంటారు. సో ఫండస్ ఫ్లోరసిన్ యాంజియోగ్రఫీ అంటే ఒక ఫ్లోరసిన్ అనే డై చేతికి ఇంజెక్ట్ చేసి కంటి లోపల ఉన్న రక్తనాళాల్లో రక్త ప్రసరణ ఎలా ఉంది, లీకేజెస్ అనేటివి ఉన్నాయా ఏమి అని గమనించేదాన్ని ఫండస్ ఫ్లోరసిన్ యాంజియోగ్రఫీ అంటాం. ఇంకా ముఖ్యమైనది ఈ మూడో టెస్ట్ ఏమంటే ఈ మ్యాకులా అనేది మందగించిందా లేదా అనే దానికి ఓసిటీ అనే టెస్ట్ ఉన్నది, ఆక్యులర్ టోమోగ్రామ్స్. సో దీంట్లో థిక్నెస్ నార్మల్గా ఉందా, పెరిగిందా, మందగించిందా అని గమనించి, మందగించింటే దాన్ని తగ్గించేదానికి మన దగ్గర ఇంజెక్షన్స్ ఉన్నాయి, లేజర్ చికిత్స ఉన్నది. పేషెంటు అడ్వాన్స్డ్ స్టేజ్లో మన దగ్గరకు వస్తే దీనికి విట్రెక్టమీ అనే ఆపరేషన్ చేస్తాం. మధుమేహం కంటి చూపుపై ప్రభావం చూపించడం మొదలు పెడితే కోల్పోయిన చూపును తిరిగి తీసుకురావడం అసాధ్యం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మధుమేహం 10 ఏళ్లకు మించి ఉంటే కనీసం 6 నెలలకొకసారైనా కంటి చెకప్ చేయించుకోవడం ఒక్కటే మధుమేహుల్లో కంటి చూపు దెబ్బతినకుండా జాగ్రత్త పడే మార్గం. ఏళ్ల కొద్దీ